బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తల మీద వెంట్రుకలు వస్తాయో లేదో తెలియదు కానీ హైదరాబాద్లోని లైఫ్ రీఛార్జ్ యువర్ లైఫ్ హాస్పిటల్ నిర్వాహకులు చేసిన మోసానికి ఓ వ్యక్తికి మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది. కన్సల్టేషన్ కోసం వెళ్లిన కస్టమర్ అనుమతి లేకుండానే ₹1,00,000 లోన్ అకౌంట్లో వేసేసి నిలువున ముంచేయాలని చూసిన ఈ ఘరాన మోసం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఓ బాధితుడు కేవలం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఖర్చు ఎంతవుతుందో కనుక్కోవడానికి మాత్రమే చైతన్యపురి మెట్రో స్టేషన్ వద్ద ఉన్న లైఫ్ రీఛార్జ్ యువర్ లైఫ్ హాస్పిటల్కి వెళ్లాడు. ట్రీట్మెంట్కు ₹1,00,000 పైన అవుతుందని అక్కడి స్టాఫ్ చెప్పడంతో అంత బడ్జెట్ లేదు, ఏమైనా లోన్ ఆప్షన్ ఉందా అంటూ ఆరా తీశాడు. అంతే, అక్కడే ఈ హాస్పిటల్ కేటుగాళ్లు తమ అసలు రంగు చూపించారు. లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తామని నమ్మించి బాధితుడి నుంచి బ్యాంక్ వివరాలు లాగేశారు. తీరా లోన్ వస్తుందని చెప్పాక సరే నేను ఆలోచించుకొని మళ్లీ వస్తా అని బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ట్రీట్మెంట్ కూడా వద్దనుకున్నాడు. కానీ అక్కడే ఈ హాస్పిటల్ యాజమాన్యం తమ కక్కుర్తి బుద్ధి, క్రిమినల్ తెలివితేటలు ప్రదర్శించింది. బాధితుడికి కనీస సమాచారం ఇవ్వకుండా, అతని సంతకం లేకుండా, ఎలాంటి అనుమతి తీసుకోకుండానే గుట్టుచప్పుడు కాకుండా అతని పేరు మీద ₹1,00,000 లోన్ భారం నెట్టేశారు. కేవలం వివరాలు అడిగితేనే లోన్ శాంక్షన్ చేసేసి అమాయకుల నెత్తిన ఈఎంఐల భారం వేస్తారా? ఇదేం దోపిడీ, ఇదేం దందా? వీళ్ళు నడుపుతోంది హాస్పిటలా లేక బ్లేడ్ బాబ్జీల లూటీ కేంద్రమా? కస్టమర్ ఒప్పుకోకుండా, ట్రీట్మెంట్ తీసుకోకుండానే లోన్ ఎలా ప్రాసెస్ చేస్తారనే కనీస జ్ఞానం కూడా లేని ఈ హాస్పిటల్ నిర్వాహకుల అరాచకానికి బాధితుడు షాక్ అయ్యాడు. న్యాయం చేయమని హాస్పిటల్ చుట్టూ తిరిగితే మొండి చేయి చూపించడంతో విసుగుపోయి సరూర్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. నేను వచ్చి అదే మీది 2 lakhs పెండింగ్ ఉంది, అందుకోసం నీ సివిలో 500 చిల్లర ఉంది అని చెప్పారు. నేను వచ్చి అసలు హాస్పిటల్ ఎక్కడ ఉంది ఏంది అని నేను వెతుక్కుంటా ఇక్కడికి వచ్చేసాను. వచ్చి అడిగితే మేడం ఇప్పటిలానే నా పేరు మీద లోన్ ఉన్నదన్నారు, చూడండి మేడం అని అంటే ఈ లెటర్ ఇచ్చారు. దాని మీద ₹1,80,000 ఉన్నది. ఏంది మేడం అసలు మేము తీసుకోలేదు, మరి ₹1,80,000 చెక్ బౌన్సులు ఇవన్నీ ఎక్కడిది అని అంటే, ఇంత ముందు కూడా ఒకసారి ఇది మాకు 2 నెలలు టైం ఇవ్వండి, ఇది బెంగళూరులో క్లియర్ కావాలి, బెంగళూరులోనే అయితేనే బజాజ్ కంపెనీ ఆడ ఉంటుంది, మాదంతా అక్కడి నుంచే నడుస్తుంది కాబట్టి 2 months టైం ఇవ్వండి. నేను వచ్చి అదే మీది 2 lakhs పెండింగ్ ఉంది, అందుకోసం నీ సివిలో 500 చిల్లర ఉంది అని చెప్పారు. నేను వచ్చి అసలు హాస్పిటల్ ఎక్కడ ఉంది ఏంది అని నేను వెతుక్కుంటా ఇక్కడికి వచ్చేసాను. వచ్చి అడిగితే మేడం ఇప్పటిలానే నా పేరు మీద లోన్ ఉన్నదన్నారు, చూడండి మేడం అని అంటే ఈ లెటర్ ఇచ్చారు. దాని మీద ₹1,80,000 ఉన్నది. ఏంది మేడం అసలు మేము తీసుకోలేదు, మరి ₹1,80,000 చెక్ బౌన్సులు ఇవన్నీ ఎక్కడిది అని అంటే, ఇంత ముందు కూడా ఒకసారి ఇది మాకు 2 నెలలు టైం ఇవ్వండి, ఇది బెంగళూరులో క్లియర్ కావాలి, బెంగళూరులోనే అయితేనే బజాజ్ కంపెనీ ఆడ ఉంటుంది, మాదంతా అక్కడి నుంచే నడుస్తుంది కాబట్టి 2 months టైం ఇవ్వండి.